అణిచివేయాలని చూసిన కొద్దీ ఉప్పెనలా ఎగిసిపడడం పసుపు జెండా నైజమని నిరూపించినటువంటి వేదిక ఇది. ఈ 2 రోజుల పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో తెలుగువారి ఉజ్వల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ప్రయోజనాల కోసం చేసే సరికొత్త శపథం చేసే విజయ గర్జన ఇది. అయితే దేశంలో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని పొదుపుగా వాడుకోవాలంటూ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కీలక సూచనలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా అందరికీ ఆదర్శంగా నిలిచే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాయుడిని సరికొత్తగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్నాం. ఒకే చోట ఉండి నిర్వహించుకునే అవకాశం లేకున్నా మనందరి గుండె చప్పుడుని ఈ మహానాడు వినిపిస్తుంది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి గుండె చప్పుడును ఈ మహానాడు ఇక్కడ వినిపిస్తుంది అని ప్రగాఢంగా నమ్ముతూ ప్రతి పల్లెలోనూ పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి కార్యకర్తకి మరొక్కసారిగా ఈ వేదిక నుండి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ సాంప్రదాయం ప్రకారం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడం కోసం అవిశ్రాంతంగా అలుపెరుగని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు, ఆ బాటలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.